వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 14 సీట్లు గెలుస్తామన్నారు సీఎం రేవంత్. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ఏప్రిల్ 6 లేదా 7న జాతీయ సభ నిర్వహిస్తామని చెప్పారు. 6 గ్యారెంటీలాగే జాతీయ గ్యారెంటీలు ప్రకటిస్తామన్నారు. దేశంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ ప్రజలకు చేసిన మేలు ఏంటని ప్రశ్నించారు రేవంత్. రేపు ఢిల్లీలో జరిగే కాంగ్రెస్ సీఈసీ భేటీలో రాష్ట్రంలో మిగిలిన 8 స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేయనుంది ఏఐసీసీ. రంగారెడ్డి జిల్లా నుంచి దేశ రాజకీయాలకు శంఖారావం పూరించబోతున్నామన్నారు సీఎం రేవంత్. తుక్కుగూడలో ఏప్రిల్ 6 లేదా 7న జాతీయ స్థాయి గ్యారెంటీలను ప్రకటించబోతున్నామని చెప్పారు. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతలతో సమావేశమయ్యారు రేవంత్. అన్ని రకాలుగా ఆలోచించే చేవెళ్లలో రంజిత్ రెడ్డి, మల్కాజ్గిరి సునీత మహేందర్ రెడ్డి, సికింద్రాబాద్ దానం నాగేందర్ని పార్టీ అభ్యర్థులుగా ప్రకటించిందన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో గెలుపు మన 100 రోజుల పరిపాలనకు రెఫరెండం అన్నారు సీఎం రేవంత్. తెలంగాణలో 14 పార్లమెంటు స్థానాలు గెలిచి సోనియామ్మకు కృతజ్ఞత చెబుతామన్నారు. రంగారెడ్డి జిల్లా నుంచి దేశ రాజకీయాలకు శంఖారావం పూరించబోతున్నామన్నారు సీఎం రేవంత్. క్షేత్రస్థాయిలో అందరి అభిప్రాయాలు, సర్వేల ఆధారంగానే పార్టీ అధిష్టానం అభ్యర్థులను ఎంపిక చేస్తుందని చెప్పారు సీఎం రేవంత్. బీఆర్ఎస్ పాలనపై మాజీ మంత్రి హరీష్ రావు చర్చకు సిద్ధమా అంటూ సవాల్ చేశారు మంత్రి జూపల్లి కృష్ణారావు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ నేతలు ప్రజాధనం దోచుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో 6,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. రైతులకు పంట నష్ట పరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు మంత్రి జూపల్లి. 10 సంవత్సరాలు రాష్ట్ర ఖజానాను ముట్టడిచ్చారు. ఇప్పుడు ఏది ఆ అవకాశం లేదు కాబట్టి సచివాలయం మళ్ళీ ముట్టడిస్తామంటున్నారు. నిన్న మొన్నటి దాకా అధికారం ఉన్నది వాళ్లే. కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చింది వర్షాకాలం తర్వాత వచ్చింది. నీళ్లు మీరు అధికారులకు వచ్చిన నీళ్లు ఉన్నాయి కదా, మరి ఎందుకు గత సంవత్సరం మీరు విద్యుత్ ఉత్పత్తికి రాయలసీమకు నీళ్ళు వెళ్తూ ఉంటే గుడ్లప్పగిచ్చి చూసుకుంటూ ఉండి రైతులకు పంటలకు నీళ్లు లేని గతిని సృష్టించింది మీరు. మేము వచ్చినాక వర్షాలు పడ్డాయమన్నా. లోక్సభ ఎలక్షన్స్ దగ్గర పడుతుండటంతో రాష్ట్రంలో పెండింగ్ సీట్లలో అభ్యర్థుల ఖరారుపై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ హైకమాండ్. రేపు జరిగే సీఈసీ భేటీలో మిగిలిన 8 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. భువనగిరి, వరంగల్ సీటు ఎవరికి దక్కుతాయో అన్న దానిపై ఆసక్తి నెలకొంది. జిల్లాలో పర్యటిస్తూ క్యాడర్ను ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు మంత్రులు.